హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియో కుంభమేళా వీడియో పెట్టాను కదా. ఈ అయోధ్య ఇంకా వారణాసి వీడియో కూడా అందులోనే ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఐ థాట్ ఇట్ విల్ బి వెరీ లెంతీ. మరీ అంత లెంతీ వచ్చే అంత క్లిప్స్ ఏం తీయలేదు. ఇంకా ఎందుకో అదొకటి సపరేట్గా పోస్ట్ చేద్దాము అని చెప్పేసి పెట్టేశాను. ఇంకా అయోధ్య వారణాసి ఒక లాంగ్ వీడియో చేద్దామని అనుకున్నాను అనమాట. సో దాట్స్ ద స్టోరీ బిహైండ్ దిస్. సో చాలా ఇంప్రాపర్ వీడియోస్ తీసుకున్నా అని చెప్పాను కదా. ఇంకా మేము ప్రయాగ్రాజ్‌లో డిప్ చేసేసి ఇంకా అయోధ్యకి స్టార్ట్ అయిపోయాము. మేము ఆల్మోస్ట్ 2:30 మధ్యాహ్నం 2:30, 3కి అట్లా స్టార్ట్ అయిపోయాము. కానీ ప్రయాగ్రాజ్‌కి చాలా ఈజీగా అయిపోయిందనమాట మాకు. అంటే ఆ డిప్ కానీ, ఆ ట్రాఫిక్ లేకుండా అంతా ఈజీగా జరిగిపోయింది. కానీ మేము ఆల్మోస్ట్ 2:30, 3 అరౌండ్‌కి స్టార్ట్ అయ్యామా అయోధ్యకి. ఎళ్ళేసరికి 8:30, 9 అయింది. చాలా ట్రాఫిక్ ఉండే అసలు. అండ్ ఫైనల్లీ 8:30కి అలా రీచ్ అయిపోయి, ఫ్రెష్ అయ్యి క్లోత్స్ అవన్నీ చేంజ్ చేసుకొని ఇంకా టెంపుల్‌కెళ్ళిపోదాం అనుకున్నాము. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి జనరల్‌గా 9కి క్లోజ్ అనమాట నైట్. కాకపోతే ఇప్పుడు ఈ కుంభమేళా జరుగుతుంది. జనాలు చాలా వస్తున్నారు కాబట్టి 11 వరకి ఓపెన్ చేశారు టెంపుల్. ఇంకా మేము అక్కడ కార్ పార్క్ చేసి అక్కడి నుంచి ఒక ఆటో తీసుకొని కొంచెం దూరం వచ్చాము. వాడు సగం దూరం దింపి వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఆటోలో కొంచెం దూరం వచ్చాము. ఎవ్వరు కంప్లీట్‌గా ఒక డెస్టినేషన్ అని చెప్పి ఆపట్లేరనమాట. అందరూ సగం సగం దూరం తీసుకొని ఆపుతున్నారు. సో, ఇంకా దాని తర్వాత ఆల్మోస్ట్ మేము ఒక 5 కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ ఇలా గల్లీలు నుంచి ఇంకా ఫైనల్ మెయిన్ టెంపుల్ రోడ్ సైడ్‌కి ఎళ్ళిపోయామనమాట. అంటే ఆ మెయిన్ లేన్ ఉంటుంది కదా టెంపుల్‌కి. ఇంకా అక్కడికి రీచ్ అయిపోయాము. అక్కడి నుంచి నడుచుకుంటూ ఒక 3 కిలోమీటర్స్ ముందుకెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా టెంపుల్ ప్రిమిసెస్ దగ్గరికి వచ్చేసామనమాట. అక్కడి నుంచి ఇంకా మనకిలా లైన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్తూ ఉంటే, ఇంకా చాలా హడావిడిగా ఉండే జనాలు. ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికి టైం 10 అవుతుంది. ఇంకా నడవడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టేసింది మాకు. ఇంకా అక్కడ లాకర్స్ కూడా ఉండే అనమాట. లైక్ బ్యాగ్స్‌కి కానీ, మొబైల్స్‌కి కానీ అవన్నీ. ఇంకా అక్కడ అవన్నీ సబ్మిట్ చేసేసి ఇంకా మేము ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నామనమాట. ఎవ్రీవన్ ఈస్ రన్నింగ్ సో ఫాస్ట్. ఇంకా చాలా లోపల టెంపుల్ మెయిన్ గేట్ నుంచి గూడా ఒక 10 మినిట్స్ వాక్ ఉండే. అసలు 10, 15 మినిట్స్ వాక్ ఉండే. ఇంకా ఎప్పుడొస్తుందా టెంపుల్ అని చెప్పి ఇంకా వెయిట్ చేసుకుంటూ ఇంకెంతసేపురా బాబు అని అనుకుంటున్నాం. ఇంకా ఫైనల్లీ టెంపుల్ ముందుకైతే వెళ్ళిపోయామనమాట. ఇంకా మంచిగా వెళ్ళాము. దర్శనం అయితే చాలా బా అయింది. జనాలు ఎక్కువున్నా కూడా ఇంక వెంటనే మమ్మల్ని వెళ్ళిపో అని అలా ఏమి అనలేరు. నీట్‌గా దేవుడిని చూసి మంచిగా దర్శనం చేసుకున్నాము. ఇంకా దాని తర్వాత బయటికొచ్చి టైమ్ స్పెండ్ చేసి అండ్ మేము ఫోన్స్ కూడా సబ్మిట్ చేయలేదు బేసిక్‌గా. ఇంకా ఫోన్స్ తీసుకొని వచ్చేసామనమాట. ఎవరంత పట్టించుకోలేదు. ఇంక టెంపుల్ క్లోజింగ్ టైమ్ కాబట్టి. ఇంక అక్కడ ఫోటోస్, వీడియోస్ అవన్నీ తీసుకున్నాను. చాలామంది ఫోన్స్ అవన్నీ సబ్మిట్ చేసిన వాళ్ళొచ్చి మమ్మల్ని కూడా ఫోటోస్ తీయండి, మాకు వాట్సాప్ చేయండి అని చాలామంది అడిగారు. అలా చాలామందికి ఫోటోలు, వీడియోలు అవన్నీ తీసాం కూడా. ఇంకా మేము కూడా ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాము. అండ్ టెంపుల్ ఇంకా కంప్లీట్‌గా కన్‌స్ట్రక్షన్ అస్సలు అవ్వలేదు. నేను అయిపోయింది అని అనుకున్నాను. కానీ చాలా కన్‌స్ట్రక్షన్ ఉంది. స్టిల్ ఆ వర్క్ గోయింగ్ ఆన్. ఇంకా ఆ వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది. అక్కడ చూసారా టైల్స్ అవన్నీ ఇంకా చాలా కన్‌స్ట్రక్షన్ ఉంది. జస్ట్ మెయిన్ టెంపుల్ మాత్రం కొంచెం కన్‌స్ట్రక్షన్ అయింది. ఇంకా ఈ ప్రిమిసెస్‌లో ఇవన్నీ ఇంకా చాలా కన్‌స్ట్రక్షన్ ఉండే. ఇంకా దాని తర్వాత దర్శనం చేసుకొని ఇది ఎగ్జిట్ అనమాట. ఇక్కడ నుంచి వచ్చాము. అక్కడ సీటింగ్ ఏరియా అవన్నీ ఉండే. కొంచెం రిలాక్స్ అయ్యాము. ఇంకా బయటకొచ్చేప్పటికి ఇక్కడ అన్నీ షాప్స్ ఉన్నాయన్నమాట. నాకీ రాముడి బొమ్మ చాలా నచ్చింది. ఇంకా తీసుకుందాం అనుకున్నాను కానీ ఆల్రెడీ నేను లాస్ట్ టైమ్ ఒకసారి తీసుకొనెళ్ళాను ఇంటికి అని చెప్పి ఊరుకున్నాను. అండ్ దర్శనం అయితే చాలా బావుండే అయోధ్యలో. ఇంకా అయోధ్యలో దర్శనం అయిపోయిన తర్వాత మేమింకా వారణాసికి స్టార్ట్ అయిపోయామనమాట. ఎలాంటి స్టే తీసుకోకుండా. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేచి వెళ్తే చాలా ట్రాఫిక్ ఉంటుంది. డే అంతా వేస్ట్ అయిపోతుంది టైం అని చెప్పేసి ఆ మిడ్‌నైటే మేము వారణాసికి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఎక్కడో డిన్నర్ చేసి 1 అవర్ అలా కార్‌లోనే బ్రేక్ తీసుకున్నాము. తీసుకొని ఇంకా మళ్ళీ వారణాసికెళ్ళిపోయాము. వారణాసికెళ్ళిపోయేసరికి మార్నింగ్ 4:30, 5 అయిందనుకుంటా. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అక్కడ స్టే తీసుకొని
వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అంతా రెడీ అయిపోయి స్నానం చేసి ఇంకా లైన్‌గా టెంపుల్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ కాలభైరవ టెంపుల్‌కెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆ లైన్ చూడగానే షాక్ అసలు. ఇంకా చాలా పెద్దగా ఉండే లైన్. బేసిక్‌గా ఆ టెంపుల్ చాలా చిన్నది. చాలా లోపలికుంటుంది. లైన్ అదంతా ఏముండదు జనరల్‌గా. కానీ ఇప్పుడు జనాలు ఎక్కువుండడం వల్ల ఒక లైన్, ఒక థ్రెడ్ లాగా అలా పెట్టేసి లైన్ చేశారు. ఆ లైన్ ఎక్కడో మెయిన్ రోడ్‌లో స్టార్ట్ అయిపోయి ఇలా గల్లీలుగా ఉండే అనమాట. అసలు ఆల్మోస్ట్ మాకు 2, 3 అవర్స్ పట్టింది దర్శనం అయ్యేసరికి. చాలా కాళ్ళు లాగాయి నాకైతే. మేమింక బ్రేక్‌ఫాస్ట్ అవన్నీ ఏం చేయకుండా టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాము. ఇంక మధ్యలో వారణాసిలో మనకు తెలుసు కదా! లైక్ ఫేమస్ చాట్ ఉంటుంది. రస్మలై అండ్ మలాయ్ ఇవన్నీ చాలా ఫేమస్. సమోసా ఇవన్నీ ఫేమస్ కాబట్టి మధ్యలో అలా ఏమైనా కనిపిస్తే స్నాక్స్ తినుకుంటూ వెళ్ళిపోయాము. ఫైనల్లీ టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము. ఫోన్స్ అట్లా అలౌడ్ లేదు అని ఏం లేదు. కానీ అక్కడ పోలీస్ వాళ్ళందరూ ఫోన్స్‌ని లోపల పెట్టమని చెప్పారనమాట. సో, ఇంక అక్కడ పెట్టేసి మంచిగా దర్శనం చేసుకున్నాము. టెంపుల్‌లో అయితే చాలా జనాలున్నారు. అసలు వెళ్ళిపో అని అనేస్తున్నారనమాట. ఇంకా ఎలాగైతే ఏంటి మంచిగా అయితే దర్శనం అయింది. అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఈ ఘాట్ సైడ్ వచ్చేసాము. ఈ ఘాట్స్ దగ్గర బోటింగ్ ఉంటుంది. అది 5:00కే క్లోజ్ అంటే ఇంక మేము 4కి అక్కడికి ఉండిపోయాము. ఇంకా సెపరేట్ బోట్ తీసుకుంటే 4,000-5,000 చార్జ్ చేస్తున్నారు. ఘాట్స్ అన్నీ చూపిచ్చి ఒక రౌండ్ ఏసి తీసుకొస్తారు. షేరింగ్‌లో అయితే 300-400 అడుగుతున్నారు. అందరితో పాటు బోట్‌లో షేరింగ్ అంటే. సో, మేమింకా సెపరేట్ బోట్ తీసుకున్నాము. స్టార్ట్ అయిపోయాము. సో, ఇప్పుడు కనిపిస్తుంది కదా! ఇదంతా మణికర్ణిక ఘాట్. ఇక్కడ టెంపుల్ కొంచెం పడిపోయినట్టు. ఈ ఆర్కిటెక్చర్ ఎంత బావుందో చూడండి. ఇంకా అక్కడ యాషెస్ అవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఇలా ఎవ్రీ ఘాట్ పేరు ఏంటి అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ మనని తీసుకెళ్తారనమాట. సో, ఇంకా ఇప్పుడు కనిపిస్తుంది కాశీ విశ్వనాథ్ టెంపుల్ అనమాట. ఇంకా అలా లైన్‌గా ఘాట్స్ చూపించుకుంటూ చెప్పాడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ. ఇంకా గంగా హారతి మాత్రం క్లోజ్డ్ ఉండే 4థ్ వరకి. మేమక్కడ 3కి అక్కడుండే అనమాట. ఒక్క రోజులో మిస్ అయిపోయాం. ఇంకా ఆ ఆర్కిటెక్చర్, ఆ టెంపుల్స్ అదంతా ఎంత బాగుండెనో విజువల్స్. ఎప్పుడు ఇవన్నీ రీల్స్‌లో చూడడమే కానీ డైరెక్ట్‌గా రియల్లీ ఐ మేనిఫెస్టెడ్ ఇట్ అండ్ ఫైనల్లీ ఎళ్ళిపోయాను. నేను వారణాసిలో ఉన్నా అన్న ఫీలింగ్ వచ్చింది. ఏదో ఎక్కడో ట్రిప్‌కెళ్తున్నాను, ఏదో టెంపుల్‌కెళ్తున్నానని అనిపించలేదు. ద పీస్ ఈజ్ సో రియల్. అక్కడ ఉన్నంత సేపు ఏదో మన హోమ్ టౌన్‌లో, మన ఇంట్లోనే ఉంటున్నాను. గాడ్‌కి కొంచెం దగ్గరగా ఉన్నాను అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇలా లాస్ట్‌లో ఇంక్లూడ్ చేశాను. సో, ఇదంతా హారతి క్లిప్స్ అనమాట. ఇంకా ఇలా హారతి జరుగుతుంది. చాలామంది ఇది పెర్ఫార్మ్ చేస్తారు. ఇంకా లైట్స్, ఆ అంబ్రెల్లాస్ కూడా ఆ విజువల్స్ కూడా చాలా బావుంటాయి. బేసిక్‌గా హారతి వీడియోస్ కూడా రీల్స్‌లో చూసి అనుకుంటుండే ఎప్పుడైనా ఎళ్ళాలి, ఎప్పుడో ఒకసారి ఎళ్ళాలి వారణాసికి అని. అది కూడా ఇప్పుడు రియల్‌గా చూస్తున్నా అన్న ఫీలింగ్ వచ్చేసిందనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ అన్‌ప్లాన్డ్ ట్రిప్ చాలా క్విక్‌గా ప్లాన్ చేసి, నేనెప్పటినుంచో మేనిఫెస్ట్ చేస్తున్న ప్లేసెస్‌కి నేనెళ్ళిపోయాను. అక్కడ నా ప్రెజెన్స్ ఉంది అని చాలా అనిపిచ్చింది నాకు. సో, ఇది నెమలి, పించాలతో చేస్తున్నారనమాట. ఇంకా అలా డిఫరెంట్‌గా చేస్తారు. లాస్ట్‌కి మళ్ళీ శంఖమూది ముగించేస్తారు. ఇంకా మీకందరికీ చెప్పినట్టే లాస్ట్‌లో ఈ వాటర్‌ని తీసుకెళ్ళి ఆ గంగలో మిక్స్ చేస్తాననమాట. సో, దాని తర్వాత మనని దేవుడిని మొక్కడానికి అలో చేస్తారు. పైన ఇదంతా డెకరేషన్ ఇదంతా చేసి శివుడిని కూర్చోపెడతారనమాట. ఇంక దాని తర్వాత ప్రసాదం అవన్నీ కూడా ఇచ్చారు. చాలా అనిపిచ్చింది. అస్సలు
సో రియలిస్టిక్ అనిపించింది. ఇంకా మెయిన్ గంగా హారతి కూడా ఎప్పుడైనా ఎళ్లి ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు అనిపించింది. అండ్ ఇంక దాని తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని అక్కడ ఘాట్స్ దగ్గర కూర్చొని ఇంకా మేము కాశీ విశ్వనాథ్ టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాము. అసలు లోపల ఒక డిఫరెంట్ వరల్డ్‌లోకి ఎళ్ళిన ఫీలింగ్ ఉండే. ఎంత పీస్‌ఫుల్‌గా ఎంత బావుండెనో అసలు. ఇంకా అక్కడైతే ఫోన్స్ అవన్నీ సబ్మిట్ చేయాలి అని స్ట్రిక్ట్‌గా చెప్పారు. ఇంకా మేము ఫోన్స్ అవన్నీ స్ట్రిక్ట్‌గా సబ్మిట్ చేసేసి ఇంకా లోపలికెళ్ళిపోయాము. ఇదంతా బయట ప్రిమిసెస్ అనమాట. సో, ఇది ఒక్కటి షూట్ చేయగలిగిన. దాని తర్వాత మెయిన్ గోపురం ఒకటుంటుంది. అది కూడా వీడియో తీసుకున్నా. కానీ లోపల అదంతా ఫోన్స్ నాట్ అలౌడ్. ఇంకా మంచిగా దర్శనమైంది. దర్శనానికి ఆల్మోస్ట్ ఒక 1 ½ అవర్ పట్టింది. జనాలు ఉండడం వల్ల. ఇంక దాని తర్వాత ఘాట్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ, తిరుగుకుంటూ కూర్చొని లిటరల్లీ వి స్పెంట్ 1 హోల్ డే ఇన్ వారణాసి. ఎస్పెషల్లీ ఈ ఘాట్స్ దగ్గరికైతే మధ్యాహ్నం అలా ఎళ్ళాము. నైట్ 12, 1 వరకి ఆ ఘాట్స్ దగ్గరే ఉండే అనమాట. దాని తర్వాత ఇంక రూమ్‌కెళ్ళేసి డిన్నర్ చేసి పడుకున్నాము. నెక్స్ట్ డే ఇంకా మార్నింగే ఇక్కడ బుద్ధ టెంపుల్ ఉందని వింటే అక్కడికెళ్ళిపోయాము. అసలెంత బావుందో చూడండి ప్లేస్. ఆ ప్లేస్‌లో కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉండే. లైక్ మార్నింగ్ ఎళ్ళామనమాట. సమ్ అరౌండ్ 9 కట్లా. ఫుల్ పెద్ద బుద్ధ స్టాచ్యూ ఉంది. ఇంకా ఒక అతను అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ మాకు చెప్పాడు. లైక్ ఇక్కడ బుద్ధ టెంపుల్ ఎందుకొచ్చింది, ఏంటి అదంతా. సో, ఈ ప్లేస్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉండే. ఇంక మార్నింగ్ వెళ్తూ ఈ ప్లేస్ గురించి తెలిస్తే ఇంకా వెళ్ళి చూసేసి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా వెళ్ళాము. ఈ టెంపుల్‌ని చూస్తే నాకైతే మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయన్నమాట మార్నింగే. అండ్ అనిపించింది. చల్లగా ఉండే కొంచెం. అండ్ చెట్లు కూడా చాలా బావుండే. అండ్ బయట మనకి చాలా షాపింగ్స్ ఉన్నాయన్నమాట. నాకు బేసిక్‌గా బుద్ధుడు అంటే చాలా ఇష్టం. అండ్ బుద్ధుడి బొమ్మలంటే చాలా ఇష్టం అనమాట. లిటరల్లీ సో, అక్కడ ఒక చిన్న బుద్ధుడి బొమ్మ తీసుకున్నా. దాని తర్వాత వారణాసికొచ్చి బనారస్ చీరలు చూడకుండా వెళ్తే చాలా తప్పు. సో, ఇంక చీరల షాపింగ్ గూడా చేద్దామని చూసాననమాట. చాలా బాగుండే. ఇంకా ఫ్రెండ్స్ అందరూ తీసుకున్నారు. ఇంకా దాని తర్వాత ఆ షాప్‌లోనే చాలా కలెక్షన్ అవన్నీ చాలా అనిపిచ్చాయి. ఇంకా కొంచెం లేట్ అయిపోతుంది సరేలే అని చెప్పేసి అక్కడ చూసేసి ఇంకా తర్వాత ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాము ఇంటికి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.